ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారణం. ఈ సినిమాలో సన్నివేశాలన్నీ కేవలం నటించినవి లేదా నటించడానికి ప్రయత్నించినవే, ఏవీ నిజాలు కాదు. నా పేరు కేశవ్. ఆ ముందు రోజు రాత్రి సరదాగా పార్టీకి వచ్చిన మేము నెక్స్ట్ డే మార్నింగ్కి ఎక్కడ ఉన్నామో ఎలా వచ్చామో కూడా తెలియని స్థితిలో లేచాం. ఆ స్థితిలో ఉన్న మాకు మేము ఊహించిన వ్యక్తి నుంచి ఒక ఫోన్ వచ్చింది. హలో, ఏంట్రా ఎక్కడున్నావు అర్థం కావట్లేదా? ఎవడ్రా నువ్వు? మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన వాడిని. మీ ముగ్గురు బాగానే ఉన్నారు, కానీ మీ ఫ్రెండ్ అఖిల్ నా దగ్గర ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంత జరిగినా ఇంకా నమ్మవారా? మీ ఫ్రెండ్ మీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పినట్లు చేయండి. సరే చేస్తావా, నేను చేయకు. అనుకోకుండా ఒకరోజు ఈ సంఘటన జరగకముందు మా జీవితాలు ఎలా ఉండేవంటే, వీడు యశ్వంత్. చెప్పు చెప్పు. సెట్ చేస్తా అన్న. 30,000 కదా, ఈవినింగ్ కల్లా సెట్ చేస్తా. అరే నన్ను నమ్మన్నా. సరే ఇంకో కాల్ వస్తుంది, నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. చెప్పరా తమ్ముడు. అన్న ఏంటి సిచ్యువేషన్? పెట్టేయచ్చా? రేషియో 1:2లో ఉందరా. ప్రొడిక్షన్స్ కూడా మ్యాథ్స్ పాజిటివ్గానే ఉన్నాయి. ఇంట్లో ఏదో ఒక సొల్లు చెప్పి 50,000 రెడీ చేసుకో. మిగతాది నేను చూసుకుంటాలే. సరే. ఓకే బాయ్ బంగారం. వీడు హర్ష. హాయ్ బుజ్జి, గుడ్ మార్నింగ్. అసలు పడుకుంటే కదా రాత్రంతా నీ గురించే ఆలోచిస్తున్నా. సరే ఆఫ్టర్నూన్ కలుద్దాం. నాన్న ఎగ్జామ్ ఫీకి రేపే లాస్ట్ డేట్ నాన్న. 10,000 ఎగ్జామ్కి పంపండి నాన్న. నెలకెన్ని ఎగ్జామ్లు రాస్తావురా బాబు? వీడు అఖిల్. అయిపోయిందిరా జీవితం. మాయా, రేపటి నుంచి మనం ఇక బతకలేవరా. బీర్ రేట్ 2 రూపాయలు పెరుగుతుందంట. మాయా, నా మాటి నువ్వు 2 కేసులు తెచ్చిపెట్టుకుందామా? చీప్ ఫెలో. అబ్బో, ఈడి హైప్ మందు కంటే భయంకరం. ఇకపోతే నాకు చిన్న అలవాటు ఉండేది.
రేయ్ అప్పుడే మొదలెట్టేసావారా? నువ్వు మారావురా. రే అఖిల్, అరే మామా, బైక్ తాకట్టు పెట్టడానికి డ్రైవింగ్ లైసెన్స్ సరిపోయిద్దా? డ్రైవింగ్ లైసెన్స్ ఏంట్రా బాబు, సీ బుక్ కావాలి. ఒకసారి బైక్ కీసు జిరాక్స్ తీసుకుని వస్తాను. దేవుడురా స్వామి. క్రేజీ ఫెలో, ఇలాంటి చిన్న చిన్నటికి కూడానా? హే, 30 రూపీస్ పెట్రోల్ మాత్రం మర్చిపోకే. అరే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఏదో సీ బుక్ జిరాక్స్ తీసుకుంటా అన్నాడు. కంగారు పడకు, 30 రూపీస్ పెట్రోల్ కూడా కొట్టిస్తా అన్నాడు. వాడిని బండి తాకట్టు పెట్టడానికి వెళ్ళిపోతున్నాడు. నా బండా? ఆ, రే అది ఇంకా లోన్ కూడా క్లియర్ అవ్వలేరా? అరే ఎక్కడున్నావు? బండి దొరికింది, త్వరగా వచ్చాయి. प्यार की राह में चलना सी, प्यार की राह में चलना सी, इश्क की चाह में. హలో రమేష్ అన్న, ఆ BMW కారు ఉంది కదా, అదే మొన్న కొన్నా కదా రీసెంట్గా, అది ఒకటి పంపించు. ఫ్రెండ్ బర్త్డే ఒకటి ఉంది. అరే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడన్నా? ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ ఏ గర్ల్ ఫ్రెండ్, వై విల్ ఐ గిఫ్ట్ దిస్ చీప్ కార్స్? తర్వాత చేస్తా. సారీ సార్, బైక్ మీదేనా? ప్లెజర్. ఇస్ దిస్ యువర్స్? No. Hello? Okay, coming. హే, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? Get it on till I die in my room, 'cause I wanna get it on till I die. Get it on till I die. Get it on till I die. Yup, yup, remember me? Yup, yup. ఇంకో అమ్మాయిని పడేస్తున్నావారా? అనుపమ పాలకొల్ల, పేరు బాగుందిరా. ఏయ్, నా చెల్లిబే. ఓ సర్లే, మన పని మనం చూసుకుందాం. ఈడెవడు? రే ఎవడు రైడు? ఫ్రెండ్ రా. ఓహో, సరేరా. హలో. హలో, నేను కేశవ్ని. హలో, బూస్ట్ అయిపోయిందన్నా, ఇంకో 4 బ్యాట్లు పంపించవా? కుర్రాలు లేరా? ఇంత ప్రాఫిట్ ఉన్న బిజినెస్లో పనిచేసే లేకపోవడం ఏంటన్నా? బోల్డ్ మంది స్టూడెంట్లు తిరుగుతూ ఉంటారని కదన్నా, ఏదో పార్ట్ టైం జాబ్ కింద ఎవరినో పెట్టేయచ్చు కదా. అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఉందా దేశంలో? ఏంట్రా మాయా, ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయరా. ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటే చూడొచ్చుగా. పార్ట్ టైం జాబా? మనకు అలాంటివి ఏం తెలియదమ్మా, మనకు తెలిసిందంతా బెట్టింగే. బెట్టింగా? అంత లేదు. పార్ట్ టైం జాబా? భయ్యా, పార్ట్ టైం జాబ్ చేస్తావా? ఒకసారి నాతోరా. జాబ్ అనగా వెళ్ళిపోయాడంటే వీడు. అయినా వీడేం జాబ్ ఇప్పిస్తాడు? ఏదోలే. భయ్య ఇంతకీ జాబ్ అని అడిగావు కదా, ఆ, ఏం లేదు, చిన్న జాబ్ ఉంది, చేస్తావా? ఏంటి? చిన్న ప్యాకెట్లు ఉంటాయి, ఆ. అవి నీకు కొన్నిస్తారు, నువ్వు అది కొంతమందికి సప్లై చేయాలి. ఆ ప్యాకెట్స్లో ఏముంటుంది? ఉండదు, షుగరే చిన్న ప్యాకెట్లు పెట్టి అమ్ముతుంటారు అంతే. ఏం లేదు, చిన్నదే, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే కదా? ఓకే, దీని గురించి ఎవరికి చెప్పకన్నా కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేయి. సరే.
ఎక్కడికి వెళ్తున్నావురా? ఏం లేదు మాయా, అన్నయ్య వచ్చాడంట హాస్టల్కి, కలవడానికి రమ్మన్నాడు ఒకసారి. సరే వెళ్ళొస్తా. సరే. హాయ్ అన్నయ్య. హాయ్ రా. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదురా, చిన్న పని ఉంది. ఇంతకీ నీ సంగతి ఏంటి? నా సంగతి ఏముందన్నయ్య, అమ్మాయిలు, మందు, లైఫ్ అంతా పిచ్చ ఫన్ను. అప్పుడప్పుడు చదువుతూ ఉండరా, జీవితంలో కొంచెమైనా బాగుపడతావు. అన్నీ రాలేదారా? ఏంట్రా డల్లుగున్నావు? ఏం లేదురా, నేను దాకా ఎంజాయ్ అని చెప్పిన అన్నయ్యే చదువుకోమని క్లాసులు బీగుతున్నాడు. ఇలా కాదురా, చదవటం స్టార్ట్ చేయాలి. ప్రెప్ మొదలెడితే గోల్డ్ మెడల్ కొట్టాలంతే. గోల్డ్ మెడల్ కొట్టాలంతే. ఓ రే మామా, రే ఇండియా కబడ్డీ మ్యాచ్ గెలిచిందంటరా. అయితే పదరా పార్టీ చేసుకుందాం. రే హర్ష, పదరా. సరే అఖిల్ గారిని పిలుస్తున్నావు. సరే వెళ్ళు. అరే మామా, పార్టీకి వెళ్తున్నాం, వస్తావుగా? లేదురా మయ్యా, చదువుకోవాలి. అరే మామా, వాడు రానంటున్నాడు రా. రానంటున్నాడా? రే అఖిల్, 2 ఫుల్ బాటిల్ తెచ్చాం. రానన్నావు, నువ్వు ఫుల్ అన్నావు. ਅੱਜ ਬੋਤਲਾ ਖੁੱਲਣ ਦੋ, दारू शारू डुल्लण दो, विस्की दा पैग लगा के सारी दुनिया पुल्लण दो. पार्टी all night, पार्टी all night, पार्टी all night, we do party all night. सुन लो सारी दुनिया वालों, जितना भी ఈ పాట ఏంటి మామా? ఈ పాట అయ్యేసరికి సూర్యవంశంలో మన వెంకటేష్ బాబు ఇక్కడ నుండి ఎక్కడికో ఎదిగిపోతాడు. రేపొద్దున మనం కూడా అంతే. కూర్చో. అరే ఆరు, డాన్స్ అయ్యరా మాయా. ఆ తర్వాత ఇలా జరుగుతుందని మేము ఎవరూ అనుకోలేదు. హలో, నేను ఒక అడ్రస్ చెప్తాను, అక్కడ ఒక చాబృతుకులో ఉన్నాడు. నువ్వు ఒక డాక్టర్లా వెళ్ళి వాడిని చంపేయాలి. చంపేయాలా? ఎవరు? డాక్టర్ని. ఏమైంది? డ్రగ్స్ ఓవర్ డోస్ అయింది అనుకుంటాను సార్, కొంచెం త్వరగా చూడండి. రే ఏమైందిరా? హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు కదా. డ్రగ్స్ కేసు సార్, హాస్పిటల్ తీసుకెళ్తే ఇష్యూ అయిపోతుంది సార్. సూర్యారావుపేట దుర్గా అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నెంబర్ S2కి త్వరగా వెళ్ళు. సరే వెళ్తున్నా. నువ్వు చెప్పినట్టే S2 ఫ్లాట్కి వచ్చా. ఇప్పుడు ఏం చెయ్యాలి? నిన్నెవరు చూడకుండా ఆ ఫ్లాట్లోకి వెళ్ళు. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు లేరు, కానీ ఏ క్షణమైనా ఎవరైనా రావచ్చు. హాల్ పక్క రూమ్లో కబోర్డ్ ఉంది. హాల్
రూమ్లో ఉన్న కబోర్డ్లో ఒక బ్లూ కలర్ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ తీసుకొచ్చేయి. డబ్బులా? నాతో ఎందుకు దొంగతనం చేయిస్తున్నాడు? పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ రా. లోపలికా. కూర్చో. విషయం ఏంటంటే పృథ్వీ, ఇది వీడిల్లా? నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నీ ఎదురుగా రవి అనే డాక్టర్ ఉన్నాడు. నీ బైక్లో పేపర్స్ కొంత మనీ ఉన్నాయి చూడు. ఓకే, ఉన్నాడు. ఆ 2 అతనికి ఇచ్చేయి. సరే. అబార్షన్ కేసే కదా, ఫామ్స్ తీసుకొచ్చారా? అబార్షన్ కేసా? నేమ్ అనుపమ పాలకొల్లు. ఏజ్ ఎంతయ్యా? 17 years. పేరేమన్నారు? అనుపమ పాలకొల్లు. వినయ్, వినయ్, వినయ్ చాలా తెలివైన స్టూడెంట్ సార్. పాపం ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఎవరి దగ్గరకో వెళ్తే ఎవడో అథవా వీడిని డ్రగ్స్ బిజినెస్లోకి దింపేశాడు సార్. మెల్లమెల్లగా వీడు కూడా దానికి బానిస అయిపోయాడు సార్. పాపం వీడి భవిష్యత్తు మీద చాలా కళ్ళకన్నారు సార్ వాళ్ళ అమ్మ నాన్న. పాపం వీళ్ళలాగే చాలామంది అమాయకులు తెలియకుండా భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు సార్. అబ్బాయి ఫోన్ చేశాడురా, మళ్ళీ 50,000 కావాలంట. ఏదో కోర్స్ జాయిన్ అవుతానన్నాడు. ఇప్పటికే వాడి చదువు కోసం చాలా లోన్లు తీసుకున్నాను రా. ఇక మాకంటూ మిగిలింది ఈ ఇల్లే. ఇది కూడా అమ్మేద్దాం అనుకుంటున్నాం. వాడి చదువు కంటే మాకేది ముఖ్యం కాదురా. వాడు బాగా సెటిల్ అయితే అయితే చాలు. ఛా, నా వల్లే. అంటే మా ఇంట్లో కూడా అరే పృథ్వీ, ఇంట్లో ఏమైనా డబ్బులు అడిగావా? అవునన్నా, లాస్ట్ సీజన్ లాస్ట్ వచ్చింది కదా, అది కవర్ చేయడానికి తీసుకున్నాను. ఆపేద్దాం, ఈ బెట్టింగ్లన్నీ ఆపేద్దాం రా. మనకు తెలియకుండానే ఇంట్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం రా. ఇది కరెక్ట్ కాదురా. అయినా ఈ రోజుల్లో చాలా కామన్ సార్ ఇవన్నీ. తప్పు అమ్మాయిది కాదు, ఐదవది. అయినా బంగారం అని ఒక దాంతో తిరుగుతారు. బుజ్జి నీ కోసం ప్రాణమిస్తారా అని ఇంకో దాన్ని నమ్మిస్తారు. అదే ప్రేమ అనుకుని మోసపోతూ ఉంటారు ఈ అమ్మాయిలు. సర్లే, ఏం చేయలేం. ఆ రోజు, ఆ క్షణం మా జీవితంలో మేము ఎంత పెద్ద తప్పు చేసామో మాకు అర్థమైంది. మాకు తెలియకుండానే మేము చాలామందిని ఇబ్బంది పెట్టాం. ఆ తర్వాత మేము అఖిల్ గురించి చాలా చోట్ల వెతికాం. రే, హాస్టల్లో కూడా అడిగాను రా, వాడు అక్కడ కూడా లేదని చెప్పారు. ఇక్కడున్నాడు రా వాడు, ఎవరికి తెలియదంట. నువ్వు చూడరా సరే, వాడి ఇంటికి వెళ్ళు. ఎక్కడున్నాడో కనపట్లేదురా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సీరియస్లీ. రే అఖిల్, రే వాడు రూమ్లో ఉన్నాడు, త్వరగా రూమ్కి వచ్చేయండి రా. ఏమైందిరా? అప్పుడే అయిపోయిందా పార్టీ? ఇక్కడికి ఎలా వచ్చావురా? మీరే తీసుకొచ్చారేమో. సరే రా, పదను. అఖిల్, ఏమైందిరా నీకు? ఏమైందిరా? బానే ఉన్నారా? సర్లే, పడుకో. హలో. రేయ్, నీ ముగ్గురు ఫ్రెండ్స్ నీకు ప్రాణాలతో కావాలంటే నేను చెప్పినట్టు చేయి.
ఇదంతా ఎందుకు చేయించావురా మామ? ఏం లేదురా అన్నయ్య, ఒకసారి అమ్మాయిలు మందు లైఫ్ అంతా పిచ్చ ఫన్ అన్నయ్య. సారీరా, ఏదో కోపంలో కొట్టేశాను. అయినా తప్పు నీది కాదురా, నీ వయసుది. అప్పట్లో నేను కూడా నీలానే ఉండేవాడిని. ఇప్పుడు మనం స్నేహితులతో సరదాగా చేసే పనులే నీకు జీవితంలో అలవాట్లుగా మిగిలిపోతాయి. అలవాట్లు మంచివైతే పర్లేదు, అదే చెడువైతేనే. చెడు స్నేహాన్నైనా వదిలే, లేదా చెడునైనా మార్చేయి. దానికే ఇదొక చిన్న ప్రయత్నం. సరే బాయ్ రా, థ్యాంక్స్. ఏదైనా ఎవరికైనా తన దాకా వస్తే కానీ అర్థం కాదని ఆ రోజు వాడు చేసిన పని వల్ల మేము తెలుసుకున్నాం. ఇది నా జీవితంలో నన్ను మార్చేసిన నా కథ. మనం సరదాల కోసం ఎన్నో తప్పులు చేస్తాం, కానీ ఆ తప్పుల్లో తెలుసుకునేలోపు మన జీవితాన్ని సరదాకు బలి చేస్తాం. మీ విలువైన జీవితాన్ని వృధా అలవాట్లతో నాశనం చేసుకోకండి.